నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. దగ్గర పడుతున్న ఎన్నికల సమరం, పతనాన్ని సూచిస్తోన్న ముందస్తు అధ్యయనాలు, దూసుకుపోతున్న మోడీ మానియా, ఇలా అనేక అంశాలు కాంగ్రెస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పైకి మరోసారి అధికారంలోకి వస్తామంటూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నా విజయంపై కమ్ముకున్న నీలి నీడలు వారిని వెంటాడుతున్నాయి. ఎన్నికల్లో గట్టెక్కాలంటే ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ ఆదుకునే ఆపన్నహస్తాన్ని రాహుల్లోనే వెతుక్కుంటోంది. అందుకే యువరాజు యూపీఏ నిర్ణయాలను ఎండగట్టిన ప్రతిసారి జీ హుజూర్ అంటూ వెంటనే మార్పులు చేస్తోంది. సామాన్యుల కష్టాలు అర్థం చేసుకున్న నేతగా రాహుల్ని ప్రజలకు చేరువ చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. అల్పసంఖ్యాకులు, వెనుకబడిన వర్గాలు, ఇలా వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు కొత్త కార్యక్రమాలు, నూతన నిర్ణయాలని నమ్ముకుంటోంది. 2 దఫాల పాలన పొడవునా ప్రజల కష్టాలు గాలి కుదిలేసి ఇప్పుడు సార్వత్రిక ముంగిట మార్పు మంత్రం జపిస్తోంది. ఈ అల్లావుద్దీన్ రాహుల్ దీపం కాంగ్రెస్ను ఏ తీరాలకు చేర్చుతుంది? प्रधानमंत्री जी 9 सिलेंडर से बात नहीं बन रही। प्रधानमंत्री जी 12 सिलेंडर चाहिए हमें। कांग्रेस पार्टी को 12 सिलेंडर चाहिए, हिंदुस्तान की महिलाओं को 12 सिलेंडर चाहिए। జనవరి 17న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఏఐసిసి సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు చేసిన కీలక విజ్ఞప్తులివి. రాయితీపై ఇచ్చే వంట గ్యాస్ సిలిండర్లని 9 నుంచి 12కి పెంచాలన్న యువరాజు డిమాండ్కు గంటలోపే ఆమోదముద్ర పడింది. రాజు తెరుచుకుంటే దెబ్బలకు కొదవా అన్న నానుడిని దేశ ప్రజలందరికీ మరోసారి గుర్తు చేసింది. 15 రోజులు తిరగకముందే యువరాజు కోరిక అమల్లోకి వచ్చింది. అదే సమయంలో గ్యాస్ రాయితీని నగదు రూపంలో ఆధార్ అనుసంధానంతో బ్యాంకు ఖాతాల ద్వారా నేరుగా వినియోగదారుడికే చెల్లించాలనే నిర్ణయానికి యూపీఏ మంగళం పాడింది. ఫలితంగా అస్తవ్యస్తమైన ఆధార విధానంతో సతమతమవుతున్న కోట్ల మందికి ఊరట కలిగింది. ఒక్కసారిగా కాంగ్రెస్ విధానాల్లో ఎందుకింత మార్పు? పారదర్శకతకు నిలువెత్తు నిదర్శనం ఆధార్ అంటూ ప్రచారాలతో ఊదరగొట్టిన యూపీఏ గ్యాస్ రాయితీపై ఎందుకు వెనక్కి తగ్గింది? రాహుల్ కోరడమే ఆలస్యం, ఉరుకులు పరుగుల మీద వాటిని ఎందుకు నెరవేరుస్తోంది అంటే సమాధానం కళ్లముందే కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకతే అన్నది స్పష్టం. యువరాజు కోరే వరకు ప్రజలకు ఇవి కావాలన్న విషయం మన్మోహన్ ప్రభుత్వానికి తెలియదా? 10 ఏళ్ల యూపీఏ పాలనలో దేశ ప్రజలకు తగిలిన గాయాలు ఎన్నికల సమరానికి ముందే మందేయడం వెనక మర్మమేంటి? కాంగీలు తీసుకుంటున్న నిర్ణయాలను పరిశీలిస్తే రాహుల్ను ప్రజల కష్టాలు అర్థం చేసుకున్న నేతగా చిత్రీకరించాలనే తపన స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే వివిధ వర్గాలను ఆకర్షించే పథకాలు, బిల్లులతో వారి ఓట్లకు గాలం వేయాలన్న ప్రయత్నమూ అవగతమవుతోంది. ముందుగా రాహుల్ విషయానికొస్తే కాంగ్రెస్ యువరాజుని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోయినా ఎన్నికల తర్వాత యూపీఏకి మళ్లీ అధికారం దక్కే ప్రమాదమే ఉంటే ప్రధాని పదవిని ఎవరు అలంకరిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకేనేమో ఇటీవల ఏ కాంగ్రెస్ సమావేశం చూసినా రాహుల్ చుట్టే తిరుగుతోంది. అలాగే రాహుల్ గాంధీ ప్రభుత్వాన్నే ఇరుకున పెట్టే చేష్టలతో ముందుకెళ్తుండడం, అభ్యర్థన రూపంలోని ఆయన ఆదేశాలను ప్రధానమంత్రి దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు అందరూ తూచా తప్పకుండా పాటించడం చూస్తే అంతా ఓట్ల రాజకీయమే అన్న అనుమానం కలుగక మానదు. గ్యాస్ రాయితీ సిలిండర్లు, దోషులుగా తేలిన చట్టసభల సభ్యుల అంశంలో కేంద్రం రూపొందించిన ఆర్డినెన్స్, జాతీయ ఉపాధి హామీ పథకం, ఇలా ఎన్నో అంశాల్లో రాహుల్ ప్రభుత్వ వైఖరితో వ్యతిరేకించారు. 2007లోనే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 200 జిల్లాల నుంచి దేశం మొత్తం విస్తరింపజేయాలని మన్మోహన్కు సూచించారు. వెంటనే యువరాజు సూచనలను ఆయన పాటించారు కూడా. ఆనాడు సూచనలకే పరిమితమైన రాహుల్ గతేడాది శిక్ష పడిన రాజకీయ నాయకుల విషయంలో ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ను సిద్ధం చేస్తే దాన్ని చెత్తబుట్టలో పడేయాలంటూ ఘాటైన విమర్శలు చేశారు. వెంటనే ఆ ఆర్డినెన్స్ చెత్తబుట్టలోకి వెళ్లిపోయింది. అలాగే ఏఐసిసి సమావేశాలకు 15 రోజుల ముందు రాయితీ గ్యాస్ సిలిండర్ల సంఖ్య పెంచే ప్రసక్తే లేదన్న వీరప్ప మొయిలీ రాహుల్ ప్రసంగం తర్వాత ఏడాదికి 12 సిలిండర్లు సరఫరా చేస్తామని ప్రకటించారు. ఇలాంటి మార్పులన్నీ ముందస్తు వ్యూహంలో భాగం చేశారా లేదా అన్న విషయం పక్కన పెడితే దేశ ప్రజల దృష్టిలో రాహుల్ స్థాయిని పెంచాలన్న ఆకాంక్ష మాత్రం కాంగీల కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది. 10 ఏళ్ల యూపీఏ పాలన కుంభకోణాలకు చిరునామాగా నిలిచిందన్నది
ఎవరూ కాదనలేని వాస్తవం. తొలి దఫాతో పోలిస్తే మలి ప్రభుత్వంలో అవినీతే అగ్రస్థానాన నిలిచింది. ఇన్నాళ్లు యూపీఏ ఏలుబడిలో కొనసాగుతున్న అక్రమాలను చూసి చూడనట్లు వదిలేసిన రాహుల్ హఠాత్తుగా ఎన్నికలకు ముందే అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడటం విడ్డూరమే. ఆదర్శ్ కుంభకోణంపై జ్యుడిషియల్ కమిషన్ నివేదికను మహారాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడాన్ని వ్యతిరేకించడం ద్వారా రాహుల్ చెప్పదలుచుకుంది తాను అవినీతికి వ్యతిరేకిననే. అదే సమయంలో లోక్పాల్ బిల్లుని అవినీతిని అంతమొందించే ఆయుధంగా అభివర్ణించడం ప్రజలకు చేరువయ్యే ప్రయత్నమే. ఇలాంటి ప్రకటనలు, ప్రచారాలతో రాహుల్ అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడిగాను చిత్రీకరించాలని చూస్తున్న కాంగీయులు నూతన పథకాలు, కార్యక్రమాలతోనూ ఓటర్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ మంత్రంతో పాటు యూపీఏ ఇటీవల కాలంలో తీసుకుంటున్న వరుస నిర్ణయాలు చూస్తే సార్వత్రిక సమరంలో వారి అస్త్రశస్త్రాలు ఏంటో అర్థమవుతోంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో యూపీఏ వర్గాల వారీగా యూపీఏ విసురుతున్న గాలాలు అసలు లక్ష్యం ఓట్లే. 10 ఏళ్ల పాలనలో మైనార్టీల సంక్షేమం కోసం మన్మోహన్ సర్కారు చేపట్టిన చర్యలు శూన్యమంటూ సహ ఉద్యమకారులు ఆధారాలతో సహా నిరూపిస్తోంటే పుణ్యకాలం మొత్తం ముగిసిపోయాక అన్నట్లుగా ముస్లింల సముద్ధరణ కోసమంటూ జాతీయ స్థాయిలో వక్ఫ్ అభివృద్ధి సంస్థను ఆర్భాటంగా ప్రారంభించింది. వక్ఫ్ ఆస్తులను సరైన రీతిలో వినియోగిస్తే అవి మైనార్టీల అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు సమకూర్చుతాయన్నది ప్రధాని చెబుతోన్న మాట. ముస్లింల సంక్షేమం కోసం ఇలాంటి సంస్థలు ఏర్పాటు చేయడం మంచిదే అయినా 10 ఏళ్లలో గుర్తుకురాని ఆ విషయం ముగింపు ముంగిట ఉన్న సమయంలోనే జ్ఞప్తికి రావడం వెనుక రహస్యం మైనార్టీలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నమే అన్నది నిపుణుల మాట. Many of these properties have the potential of generating considerable returns, which in turn could be used for the socio-economic development of the Muslim communities. It is this vast potential that National Waqf Development Corporation will strive to realize. Our government has also recently amended the Waqf Act. దేశ జనాభాలో దాదాపు 15% ఉన్న ముస్లింల ప్రగతి కోసం సచార్ కమిటీ సిఫార్సుల్లో చాలా వరకు అమలు చేశామని ప్రధాని చెబుతున్నారు. 15 సూత్రాల కార్యక్రమం, బహుముఖ అభివృద్ధి పథకం వంటివి యూపీఏ ఏలుబడిలో మైలురాళ్లని ప్రచార ప్రకటనలో మారుమోగుతున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే ముస్లింల వెనుకబాటులో ఎలాంటి మార్పు లేదని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ప్రధాని సెలవిస్తున్న పథకాలేవీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, కొత్త కార్యక్రమాలన్నీ బోటకమంటూ మన్మోహన్ ఎదుటే నినదించాడు ఓ ముస్లిం యువకుడు. యూపీఏ ఆడుతున్న కొత్త కార్యక్రమాల నాటకమంతా ఓట్ల కోసమే అంటూ చెప్పకనే చెప్పాడు. मैंने प्रधानमंत्री के 15 पॉइंट प्रोग्राम्स जो उन्होंने खुद बनाए हैं मुसलमानों की वेलफेयर के लिए, मेरे जिले में जहां से मैं आता हूं वो दिल्ली का नॉर्थ ईस्ट डिस्ट्रिक्ट है, वहां पर एक भी प्रोग्राम नहीं चल रहा है. मैंने आरटीआई से पूछा, आरटीआई लगाकर कि कहां पर प्राइम मिनिस्टर का 15 पॉइंट प्रोग्राम चल रहा है, कहां मुसलमानों के कल्याण के काम चल रहे हैं, मगर पूरे जिले में कहीं पर भी सरकारी तंत्र. దేశంలోని వివిధ వర్గాల వారిని ప్రసన్నం చేసుకునేందుకు యూపీఏ భారీ నిర్ణయాలతోనే ముందుకెళ్తోంది. దేశంలో మైనార్టీల భద్రత, హక్కుల పరిరక్షణ కోసమంటూ మతహింస నిరోధక బిల్లుతో ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఫిబ్రవరిలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లుకు ఆమోదం లభించేలా చర్యలు తీసుకుంటోంది. అలాగే కేంద్ర జాబితాలోని వెనుకబడిన కులాలను సవరించేందుకు నిర్ణయించింది. ఇప్పుడున్న వారితో పాటు మరో 60 కులాలకు రిజర్వేషన్ సౌకర్యాలు లభించేలా ఓబీసీ కోటాలో సవరణలు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం వెనుకబడిన కులాలను ఆకట్టుకునే ప్రయత్నమే. ఎన్సీబీసీ ప్రతిపాదనల మేరకు 115 సవరణలు చేయవచ్చని తెలుస్తోంది. అలాగే గుర్తింపులేని సంచార తెగల వారి కోసం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు నిర్ణయం కూడా రాహుల్ గాంధీ సంచార తెగ సభ్యులు కలిసిన మరుసటి రోజే వెలువడింది. ఇలా ప్రజల్లో రాహుల్ గాంధీని సమర్థుడిగా నిలబెట్టడంతో పాటు పథకాలు, కార్యక్రమాలను చూపి ఓట్ల దండుకోవాలన్న యూపీఏ ప్రణాళిక ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. ఇప్పటికే వెక్కిరిస్తోన్న 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, యూపీఏ పతనాన్ని చూపిస్తున్న అధ్యయనాలు, రోజురోజుకి ఆకాశానంటుతున్న నరేంద్ర మోడీ మానియా ముందు తలపండిన కాంగీయుల ఎత్తులు ఎంతవరకు నిలుస్తాయన్నది సందేహమే. విజృంభిస్తున్న వాయు కాలుష్యం మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఊపిరి పోస్తున్న గాలే ప్రాణదీపాలు ఆర్పేంత స్థాయిలో కలుషితమవుతోంది.
విషవాయువుల ధాటికి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలవరపెడుతున్నాయి. ఈ కాలుష్య మేఘాలతో ప్రజల ఆరోగ్యాలే కాక ఆహార భద్రతకు ప్రమాదం పొంచి ఉందని అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినా వేగంగా అడుగులేస్తున్న సాంకేతిక అభివృద్ధి వెర్రితలలతో వాతావరణం కాలుష్య ఉద్గారాలతో నిండిపోతూనే ఉంది. వాహనాలు, పరిశ్రమలు కాలుష్య కారకాలకు కారణమవుతున్నాయి. వాటి నుంచి విడుదలయ్యే వేల టన్నుల ఉద్గారాలు పట్టణ నగరవాసులను అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. పంట దిగుబడులు అధమ స్థానానికి చేరుతున్నాయి. ఓజోన్ దెబ్బతిని ఉష్ణోగ్రతలు నానాటికి అధికమవుతున్నాయి. పీల్చే గాలి 60% కాలుష్యమైపోయింది. చాప కింద నీరులా విలయతాండవం చేస్తున్న ఈ వాయు కాలుష్యం ఇప్పుడు కళ్లు తెరవకపోతే కల్లోలమే అని హెచ్చరికలు పంపుతోంది. మన తిరుపతిలో 1960ల నాటి సాధారణ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్. నేడు అది 32 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంది. తిరుపతిలోనే కాదు, రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లోనూ ఇదే పరిస్థితి. 54 ఏళ్లలోనే సగటు ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి. ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల జనజీవనం ఎంతగానో అతలాకుతలం అవుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో రాష్ట్రం మరే నిప్పుల గుండాన్ని తలపిస్తోంది. పర్యావరణం దెబ్బతినడం, ధృవాలు కరగడమే కాదు, పెరిగిన ఉష్ణోగ్రతలు వర్షపాతానికి అడ్డంకిగా మారాయి. ఆ పెను పరిణామాలకు మూలం వాయు కాలుష్యం. నిన్నటి వరకు పట్టణాలు, నగరాలకే పరిమితమైన వాయు కాలుష్యం పచ్చని పల్లెల వైపు అడుగులేస్తోంది. పెను విపత్తులు కలిగించడానికి కాలనాగులా కాచు కూర్చుంది. ఇప్పటికే వాయు కాలుష్యం కాటుకు క్యాన్సర్ వ్యాధి బాధితుల సంఖ్య 10 పెరిగింది. ఇతర వ్యాధులు తీవ్రస్థాయిలో ప్రబలుతున్నాయి. జీవన ప్రమాణాలు అధమస్థితికి దిగజారాయి. ఉపరితల, భూగర్భ జలవనరులు, భూ వాతావరణం కలుషితమవుతున్నాయి. వాహనాలు, పరిశ్రమలు, ఏసీలు, దుమ్ము, కట్టెల పొయ్యిలతో కాలుష్యం అధికమవుతోంది. ఉద్గారాల పెరుగుదలలో వాహనాలు మొదటి స్థానంలో, పరిశ్రమలు 2వ స్థానంలో నిలుస్తున్నాయి. ఏసీలు, రెఫ్రిజిరేటర్స్ ఇవన్నీ వాడడం వల్ల అవి రిలీజ్ చేసే ఈ గ్యాసెస్ వాతావరణంలోకి ఎంటర్ అవుతున్నాయి. ఈ వాతావరణంలో ఆ గ్యాసెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి. సాధారణంగా గాలిలో 79% నత్రజని, 20% ఆక్సిజన్, మిగిలిన వాయువులు 1% ఉండాలి. ఆ వాతావరణంలో 99% వాయువులు జీవజాతులకు ఉపయోగపడాలి. కానీ నేడు 60%కి పైగా విషవాయువులు వాతావరణంలో నిండిపోయాయి. ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేసే సల్ఫర్ డయాక్సైడ్ సహా 12 రకాల కాలుష్య ఉద్గారాలు పరిమితికి మించి ఆందోళన కలిగిస్తున్నాయి. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, అమోనియా, పాదరసం, ఆర్ఎన్ఎల్, నికెల్, ఓజోన్, నైట్రోజన్, బెంజిన్, బెంజోఫైరిన్ వంటి విషవాయువులు గాల్లోకి కలుస్తున్నాయి. వాహనాలు రోజురోజుకు విస్తరించడం వల్ల ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతోంది. 1940లో రాష్ట్రంలో వాహనాల సంఖ్య 4 లక్షల లోపే ఉంటే ఇప్పుడది 1.27 కోట్ల వాహనాలకు చేరింది. రోజు సగటున 2,500 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. వచ్చే వాటిల్లో ఎక్కువ డీజిల్ వాహనాలు ఉండటం వాతావరణ కాలుష్యం వేగం పెంచుతోంది. వాహనాల వల్ల దుమ్ము కణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆ గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులకు దారితీస్తోంది. అసలు మనకి లంగ్స్ చాలా డిస్టర్బ్ అయిపోతాయి. ప్యూర్ గ్యాస్ మనం ఆక్సిజన్ మనం తీసుకోలేకపోవడం జరుగుతుంది దీని వలన. అండ్ హెవీ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. దీనికి పబ్లిక్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకుంటే విత్ ఇన్ ద సిటీస్. సో అప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ వీటిని ఇంక్రీజ్ చేసి ఇండివిజువల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని తగ్గించాలి. డీజిల్ ఎక్స్ట్రాక్ట్ పార్టికల్స్లో ఎక్కువ పిఎన్ఎంసీ ఉంది ఇప్పుడు. దానివల్ల మనకు రీప్రొడక్టివ్ ఎఫెక్ట్స్, బ్రెస్ట్ క్యాన్సర్ ఛాన్సెస్ కూడా ఎక్కువ రావచ్చు. గాల్లో కాలుష్య ఉద్గారాల వల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి రోగాల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల చనిపోతున్న 2,30,000 మందిలో కాలుష్యం బాధితులు గణనీయమైన సంఖ్యలో ఉంటున్నారు. వాయు కాలుష్యం వల్ల రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గి హైపర్టెన్షన్, గుండెపోటుకు కారణమవుతోంది. ఈ మధ్య ఇలాంటి కేసులు 18% పెరిగాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ రెస్పిరేటరీ ట్రబుల్స్ రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ప్లస్ ఈ వాయు కాలుష్యానికి కొత్తగా మనము ఒక నిర్వచనం కూడా చెప్తున్నారండి. హార్ట్ స్ట్రోక్స్కి
వాయు కాలుష్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది అని ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్స్ లో చాలా మంది రీసెర్చర్స్ వాళ్ళ ఆర్టికల్స్ ని పబ్లిష్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో రోజూ నమోదవుతున్న గర్భస్రావాల్లో సగటు 200కు పైగా వాటికి వాయు కాలుష్యం ఓ కారణమని వైద్య పరిశోధనల్లో తేలింది. ఏటా 22,000కు పైగా చిన్నారులు పొత్తిళ్లలోనే నేలరాలడానికి కాలుష్యమే హేతువని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. గర్భవతులు విషవాయువులు పీల్చడం వల్ల పలువురు చిన్నారులు తక్కువ బరువుతో పుట్టడమే కాకుండా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. పెరిగిన కాలుష్య తాపంతో కళ్ళు, ముక్కు, గొంతు మంటలు సంభవిస్తున్నాయి. దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల వ్యాధులైన బ్రాంకైస్, న్యూమోనియా, సిఓపిడి వంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయి. నాడీ మండలం దెబ్బతిని మెదడు సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ఓజోన్ పొర దెబ్బతిని అతినీల లోహిత కిరణాల వల్ల మొక్కల ఎదుగుదలకు అడ్డంకిగా మారుతున్నాయి. పరపరాగ సంపర్కానికి కీలకమైన తేనెటీగలు వంటి చిరుప్రాణులు నేలరాలుతున్నాయి. ఫలదీకరణ ప్రక్రియ కుంటుపడుతోంది. ఈ ప్రభావం వ్యవసాయోత్పత్తులపై పడుతోంది. వాయు ఉద్గారాలు వర్షించడానికి సిద్ధమైన మేఘాలు విచ్ఛిన్నమై వర్షపాతం తగ్గడానికి కారణమవుతున్నాయి. ఇది పంటలపై దుష్ఫలితాలు చూపడమే కాక ఆహార భద్రతకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్ట్రావైలెట్ రేస్ నేరుగా ఎర్త్ మీదకి వచ్చి స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎయిర్ పొల్యూషన్ వల్ల ముఖ్యంగా కూడా మనకు ఈ గ్లోబల్ డీవార్మింగ్ అంటామండి. సో వాతావరణంలోనే ఒక ఎర్త్ అట్మాస్ఫియర్లో వార్మింగ్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ కలిసి కూడా శరీరం మీద చాలా తీవ్రమైన ఎఫెక్ట్స్ చూపుతాయి. ఈ ఫ్యూయల్ బర్నింగ్ వల్ల వచ్చినప్పుడు ఏంటంటే నైట్రోజన్ శాతం తగ్గిపోయి ఆక్సిజన్ శాతం తగ్గిపోయి ఈ ఇనర్ట్ గ్యాసెస్ అంటే వాట్ ఈస్ కాల్డ్ ఇట్ ఈస్ ఏ పాయిజనస్ గ్యాసెస్ అని కూడా అంటాం ఒక భాషలో చెప్పాలంటే. ఆ పాయిజనస్ గ్యాసెస్ పెరగటం వల్ల ఈ శాతం తగ్గటం వల్ల ఈ వాతావరణాన్ని చల్లబరిచే గుణాన్ని తగ్గించేస్తాయి అన్నమాట. సాధారణంగా ఏ కాలుష్య ఉద్గారాల వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో ఈ పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 2009లో కాలుష్య పరిస్థితిపై తయారు చేసిన సమగ్ర పర్యావరణ కాలుష్య సూచికలోనూ మన రాష్ట్రంలో పలు ప్రాంతాలు కాలుష్య కోరల్లో ఉన్నట్లు తేల్చారు. తీసుకోవాల్సిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి పలు సూచనలు చేశారు. కానీ చర్యలో మాత్రం మనవారు మొద్దు నిద్రనే కొనసాగించారు. రాష్ట్రాన్ని ముప్పు అంచుకి చేర్చారు. మేము ఎప్పటికప్పుడు రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ మీద చాలా కాన్సన్ట్రేషన్ పెడుతున్నాము. వాటికి ఎప్పుడైతే మేము మా టెస్టుల ద్వారా ఒకవేళ మా లిమిట్స్ దాటిని అని అనిపిస్తే వెంటనే మేము దాని మీద వాళ్ళకు నోటీసులు ఇచ్చి తద్వారా మా హెడ్ ఆఫీస్లో మా మెంబర్ సెక్రటరీ దృష్టి తీసుకెళ్ళి తద్వారా తగిన చర్యలు తీసుకుంటాం. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల ప్రకారం పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడుతున్న 12 ఉద్గారాల్ని పీసీబీ కేంద్రాలు గుర్తించాలి. ప్రస్తుతం కేవలం 4 ఉద్గారాల వివరాలే నమోదు చేస్తున్నారు. సూక్ష్మ దుమ్ము కణాలు, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ మోతాదులనే సేకరిస్తున్నారు. మిగిలిన 8 ఉద్గారాలు పట్టించుకోవడం లేదు. పరిశ్రమలు వదులుతున్న సల్ఫర్ డయాక్సైడ్, బెంజిన్, అమోనియం, పాదరసం వంటి వాటిని గుర్తించకపోవడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ ఇండస్ట్రియలైజేషన్ వల్ల టాక్సిక్ ఎలిమెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒకసారి ఈ టాక్సిక్ ఎలిమెంట్ రిలీజ్ అయింది అనుకోండి, దీనివల్ల సాయిల్ కంటామినేషన్ అవుతుంది, హ్యూమన్ ఎఫెక్ట్స్ జరుగుతుంది, యానిమల్స్ ఎఫెక్ట్స్ జరుగుతుంది. నాట్ ఓన్లీ హ్యూమన్, ఆక్వాటిక్ యానిమల్స్ కూడా ఇవి ఈ వాటర్ బాడీలోకి రిసీవ్ అయినప్పుడు వాటర్ యానిమల్స్ కూడా అఫెక్ట్ చేయబడతాయి. రాష్ట్రంలో నిరంతర వాయు కాలుష్య నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. హైదరాబాద్ 3, విశాఖపట్నం 2, తిరుపతి, విజయవాడలో వాయు కాలుష్య నిరంతర నమోదు కేంద్రాలకి నిధులు మంజూరైన 20 కోట్ల రూపాయలు ఖజానాలోనే మూలుగుతున్నాయి. జిల్లా కేంద్రాల్లోని పీసీబీల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. పరిశ్రమల పరిమితికి మించి కాలుష్యం వస్తోన్నా వారు పట్టించుకున్న పాపానికి పోరు. మనిషి ఉదయం లేసిన నుంచి సాయంత్రం దాకా ఈ ఫ్రీ ఎయిర్ని తీసుకుని బతకాలి. కాబట్టి ఇదే డిక్లైన్ స్టేజ్కి వెళ్ళిపోతే న్యూమోనియాస్ కానీ, సైంటిఫిక్ రెస్పిరేటరీ డిజార్డర్స్ కానీ, డైజెస్టివ్ డిజార్డర్స్ కానీ, కంటామినేటెడ్ డిసీజెస్ కానీ, రెటినాకు సంబంధించిన డిసీజెస్ కానీ అన్ని రకాల డిసీజ్ మానవుడికి అఫెక్ట్ చేసి మానవుడు మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 2010లోనే దేశంలో 83 పారిశ్రామిక క్లస్టర్లు అత్యంత కాలుష్య పీడిత ప్రాంతాలుగా గుర్తించింది. వాయు కాలుష్యానికి కారణమైన వాటిపై మారటోరియం విధించింది. కానీ ఒత్తిళ్లతో ఏడాది
ఏడాదిలోపే మారటోరియాన్ని వెనక్కు తీసుకున్నారు. ఆ 83 క్లస్టర్లలో మన రాష్ట్రానికి చెందిన పరిశ్రమలు ఉన్నాయి. 2010లో ఉన్న పరిస్థితికి మారటోరియాన్ని ఎత్తేసే సమయానికి మార్పు లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నా చెవికెక్కించుకోలేదు. ఫలితంగా వేల పరిశ్రమలు సీసం, అమోనియం, నికెల్ వంటి ప్రాణాంతక భారలోహాలున్న ఉద్గారాలను గాల్లోకి విడుదల చేస్తున్నాయి. ఆల్రెడీ ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ నేషన్స్ ఆల్రెడీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని లాస్ చేసుకునింది. ఆ తర్వాతనే వాయు కాలుష్యం చట్టం తయారు చేసుకున్నాం. ఆ వాయు కాలుష్యం చట్టం తర్వాతనే మన కంట్రీ కూడా దాన్ని అడాప్ట్ చేసుకుంటూ కొన్ని రకాలైన అమెండ్మెంట్స్ని తీసుకొని రావడం జరిగింది. వాస్తవానికి వాహన కాలుష్యాన్ని అరికట్టాలని సుప్రీం ఎప్పుడో ఆదేశించింది. అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్రాలకు 10 ఏళ్ల క్రితమే సూచించింది. ఆ ప్రక్రియలో భాగంగానే అతిపెద్ద నగరాల్లో కాలుష్య నియంత్రణ చర్యల సమీక్ష, సూచనల కోసం పర్యావరణ పరిరక్షణ నియంత్రణ సంస్థ ఈపీసీఏ అధ్యక్షుడిగా విశ్రాంత ఐఏఎస్ భూరేలాల్ 2003లో నియమితులయ్యారు. కాకపోతే వాహన కాలుష్యాన్ని నియంత్రణకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ సిఎన్జి వాడకం పెంచడం కోసం ఈపీసీఏ చేపట్టాలన్న ప్రక్రియ దశాబ్ద కాలంగా సాగుతూనే ఉంది. 15 ఏళ్ల పైబడిన వాహనాలు రోడ్లపై తిప్పవద్దన్న సిఫార్సును పట్టించుకున్న వారే లేరు. ఇక 22% ఇలాంటి వాహనాలు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నాయి. వీటిని నియంత్రించాల్సిన ఆర్టీఏ శాఖ నామమాత్ర తనిఖీలు చేస్తోంది. తద్వారా పాతబడిన ఇంజన్లతో నడుస్తున్న వాహనాలు వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి. యాక్చువల్గా లైఫ్ స్పాన్ అనేది 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల తర్వాత ఇంజిన్ అనేది అక్కడ మనం తీసుకున్నటువంటి ఆయిల్ హాఫ్ మాత్రమే బర్న్ అవుతుంది. ఎప్పుడైతే హాఫ్ బర్న్ అవుతుందో అక్కడి నుంచి రిలీజ్ అంటే సల్ఫరు పొల్యూషన్ కలగజేస్తుంది, వాయు కాలుష్యం ఉంటుంది, ఈ యాసిడ్ రైన్స్కి కారణం అవుతుంది. అవి 2 కారణం అంటే ఆటోమేటిక్ గ్లోబల్ వార్మింగ్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతానికి కారణం. ఇది కూడా ఒక ప్రధాన కారణం. సమస్య తీవ్రతను బట్టి చూస్తే వాయు కాలుష్యానికి ప్రధాన కారకమైన ఉద్గారాలపై పూర్తి అధ్యయనం జరగాల్సి ఉంది. పీసీబీ అధ్యయన కేంద్రాలు వాటిని ఎప్పటికప్పుడు నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించాలి. వాహనాలకు సీఎన్జీ వాడకాన్ని అధికం చేయాలి. 15 ఏళ్లు పైబడిన వాహనాలను నియంత్రించాలి. విషతుల్యమైన ఉద్గారాలు విడుదల చేస్తున్న పరిశ్రమలపై మారటోరియం విధించాలి. అయితే నిపుణుల ఈ సూచనల్ని పట్టించుకునేది ఎవరన్నదే అసలు ప్రశ్న. మరిన్ని విభిన్న అంశాలతో రేపటిది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.